నీ ఆద్యంతాలు తెలియడమూ లేదు. రామచంద్రమూర్తి చేత అర్చన చేయబడిన శివ, నీవే చెప్పాలి. ఆర్తి కలిగితే శివుడు వచ్చేస్తాడు. నీ రూపు మోకాలో. అర్జునుడు శివాభిషేకం చెయ్యాలని శిబిరం నుండి తొందరగా వెళ్ళిపోతుంటే శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. ఈరోజు శివరాత్రి కదా, అందుకొరకు అభిషేకం చేసుకోవడానికి వెళుతున్నానని చెప్పాడు. శివుని కొరకు ఎక్కడికో వెళ్ళడమేమిటి, ఆయన అంతటా ఉన్నాడని తన మోకాలు చూపాడు. అక్కడ అర్జునునికి శివలింగ దర్శనమయ్యింది. స్త్రీ చన్నో, ఒక మహారాజు తెల్లవారితే మహాశివరాత్రి అనగా ఆ రాత్రి ఒక నర్తకి ఇంటికి వెళ్ళి ఆమెతో భోగము అనుభవించి పడుకున్నాడు. చీకటి విచ్చుకోకముందే వెళ్ళిపోదాము అనుకున్నాడు. బాగా నిద్రపట్టింది. ఆయన నిద్రలో ఉండగా గంటలు వినపడుతున్నాయి. పూజలు చేసేస్తున్నారు. గవాక్షంలోకి వెళ్ళి చూస్తే అభిషేకం కొరకు ప్రజలు గుంపులుగా వెళుతున్నారు. అప్పుడు బయటకు వెళితే అందరూ గుర్తిస్తారు. రాజు నర్తకి ఇంట్లో ఉన్నాడని అంటారు. శివుని ఎలా ఆరాధన చెయ్యాలా అని బెంగ పెట్టుకుని అటు ఇటు చూస్తే నిద్రిస్తున్న రాజ నర్తకి స్తనం ఆమె వెళ్ళకిలా పడుకోవడంలో శివలింగంలా దర్శనమయ్యింది. ఆర్తితో ఆమె స్తనంలో శివలింగాన్ని చూశాడు. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్ర్యంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్నిరుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీ మన్మహాదేవ నమః అంటూ అభిషేక మంత్రం చెప్పి నీళ్లు పోశాడు. ఆయన భక్తికి శివుడు లొంగిపోయాడు. అక్కడే ఉన్న నీటి పాత్ర తీసుకుని ఆమె స్తంభించిపోయింది. స్త్రీ చన్నులో నుండి వచ్చి అచంటేశ్వరుడయ్యాడు. భక్తికి లొంగిపోయే నిన్ను ఏమని, ఎక్కడున్నావని చెప్పాలి?